పేపర్ లీకులపై దీక్ష చేస్తున్న విద్యార్థి సంఘం నేత దేవేంద్ర మహతో స్ట్రెచర్పై తీసుకొచ్చారు ఆందోళనకారులు. చూస్తున్నారు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరిన దృశ్యాలు, బ్యారికేడ్లు అలాగే ఇనుప ముళ్ళ కంచెల్ని అక్కడ పెట్టిన దృశ్యాలను చూస్తున్నాము. అయితే ఆ ముళ్ళ కంచెలను తొలగించి బ్యారికేడ్ల పైనుంచి లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు అక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. వారిని అడ్డుకునేందుకు పోలీస్ బలగాలు అక్కడ ఏ స్థాయిలో మోహరించి ఉన్నారో చూస్తున్నాము. జాతీయ జెండాలు చేతబట్టుకుని జార్ఖండ్ పేపర్ లీకులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అంటూ ఇటు అసెంబ్లీ ముట్టడికి అటు సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులు, ఆందోళనకారులు అసెంబ్లీ సీఎం నివాసానికి చేరుకున్నారు. అయితే వారిని అడ్డుకునేందుకు బ్యారికేడ్లు, ఇనుప ముళ్ళ కంచెల్ని పోలీసులు అడ్డుగా పెట్టి వాళ్లను అటగిస్తున్న దృశ్యాలను కూడా చూస్తాం. ఈ పేపర్ లీకులపై దీక్ష చేస్తున్న విద్యార్థి సంఘం నేత దేవేంద్ర మహతో స్ట్రెచర్పై అక్కడికి తీసుకొచ్చారు ఆందోళనకారులు. ప్రభుత్వం ముళ్ల కంచెలు వేసి తమ ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని మహతో ఆరోపించారు. ప్రభుత్వం అరాచకం సృష్టించేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దు కాదు అంటున్నారు దేవేంద్ర మహతో. పేపర్ లీక్పై సిబిసిఐడి విచారణ సరిపోదని సిబిఐ విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ని రద్దు చేయాలని కోరుతున్నారు.